హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? 7 గంటలు అయిందండి. ఎప్పుడో మేల్కొని ఉండాలి కదా. ఈ పాటికే మీరు కాలకృత్యాలు తీర్చుకొని, మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకొని, వ్యక్తిగతంగా ప్రార్థించుకొని, మరోసారి అనుదిన ధ్యానం ఆలకించడానికి సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఒకవేళ మీరు ఇతర దేశాల్లో ఉంటే ఇవన్నీ మీకు అవసరం లేదు, కానీ మీరు ఏ సమయంలో ఈ మాటలు వింటున్నారో ఆ సమయం కొరకు రోజు కనిపెడుతున్నారని, కొన్నిసార్లు అది కాని టైం అయినా, అంటే తెల్లవారుజామైనా, మిట్ట మధ్యాహ్నమైనా, ఎటువంటి సమయంలోనైనా ఆశతో అనుదిన ధ్యానం వింటున్నారని గుర్తించి మీరు పంపిన వాట్సాప్ మెసేజ్లను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఈ పరిచయాలు కొనసాగిస్తున్నాం. రండి, ఈరోజు చిన్న ప్రార్థనతో వాక్యము ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మాకు తోడున్న దేవుడిగా ఉన్నావు, మా మొర వినే దేవుడిగా ఉన్నావు, మా చింత యావత్తు నాయన భరించిన ప్రభువుగా ఉన్నావు కనుక ఎప్పటికప్పుడు నీ సన్నిధిలో మా చింత యావత్తు చెప్పుకుంటూ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చింత ఉందా అండి మీకు? ఇంగ్లీష్లో చాలా పదాలు ఉన్నాయి. యాంగ్షియస్నెస్, వర్రీ, స్ట్రెస్. ఏంటంటే ఒక విధమైన ఆతృత, చింత అండ్ స్ట్రెస్, ఒత్తిడి ఈరోజు ప్రతి మానవుడికి సహజమైపోయిందండి. లేచిన దగ్గర నుండి ఏమవుద్దో, బస్సు పట్టుకోగలనో లేదో, ఆఫీస్కి టైంకి వెళ్ళగలనో లేదో, సమయానికి ఎగ్జామ్ హాల్కి చేరగలనో లేదో, ఈరోజు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఈ ట్రాఫిక్లో ఏమవుతుందో అనే ఒక యాంగ్జైటీ. డ్రైవింగ్ చేసే వాళ్ళకి చూడండి ఎంత యాంగ్జైటీ ఉంటుందో. ఏదో ఒకటి ఒత్తిడి. ఇంట్లో వంటగదిలో ఉన్న సహోదరులకు కూడా, అయ్యో వంట అవ్వలేదు, ఆయన వచ్చేస్తున్నారు, ఆయన ఏమంటాడు, త్వరగా పెట్టాలి, పిల్లలు స్కూల్కి పంపాలి, ఒకటే ఆత్రత. ఏమండి, మీరు ఏ ఆత్రతతో ఉన్నారో, ఏ విషయంలో మీరు ఎక్కువగా ఆత్రత పడుతున్నారో కానీ తగిన సమయమందు సమస్తము చక్కగా చేసుకుంటూ మనం దినచర్యను ప్రార్థనతో ప్రారంభిస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన సమస్తమును ఆయన ఆధ్వర్యంలో ఉందని మనం విశ్వసిస్తాం. కాబట్టి అనవసరమైన యాంగ్షియస్నెస్, ఆతృత మనకు ఉండదండి. చింత, ఆతృత అనేది మనం ఫిజికల్గా, మనం లోకరీతిగా మనం వెళ్ళాలి అనే శరీరానికి సంబంధించింది, బయట పనులకు సంబంధించింది. చింత అనేది మనసులో ఉండేదండి. అది కొన్నిసార్లు ఎవరికి కనపడదు. మన మనస్సులో ఆలోచించుకుంటుంటాం చూడండి, లేచిన కాడి నుంచి, లేక ప్రతిరోజు ఏదో ఒక చింత. అది ఎలా ఈ విషయాలు అలా చేయాలి, ఆ విషయాలు అలా చేయాలి, పిల్లల పెళ్ళిళ్ళు చేయలేకపోయాను, బిల్లులు కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, ఎలాగూ ఏంటండి, నేను ముసలి వృద్ధుడిని అయిపోతే ఏమైపోతాను, నాకు రోగాలు ఉన్నాయేమో, ఎలా అనే ఒక విధమైన మనసులో ఉన్నటువంటిది చింత. స్ట్రెస్ అంటే ఇంకా ఒత్తిడి అన్నమాట. ఆ యొక్క ఒత్తిడికి, ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి, బహిరంగంగా ఉన్నటువంటి ఆతృత, అంతరంగంలో ఉన్న చింత రెండు జతయి మనల్ని ఒత్తిడి చేసేస్తాయి. మనము ఆ యొక్క స్ట్రెస్లో కోపపడిపోతాం, అరిచేస్తుంటాం, మన కంట్రోల్లో మనం లేని పరిస్థితుల్లో ఉద్రిక్తంగా తయారవుతుంటాం. చూసారా, మనం ప్రశాంతంగా ఉండాలని, జీవితాన్ని ఆనందంగా గడపాలని దేవుడు కోరితే మనుషుడు ఉరుకులు పరుగులతోనే, వేదన దుఃఖములతోనే దినాలను గడుపుకుంటున్నారండి. యేసు ప్రభువు నమ్మిన తర్వాత కూడా మనం అలాగే ఉంటే మరి ప్రభువుని నమ్ముకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? ప్రభువుని నమ్మామని చెప్పుకోవటం కాదు, ప్రభువుతో చెప్పుకోవటం నేర్చుకోవాలి. మన స్ట్రెస్సు, మన చింత, వర్రీ, మన యాంగ్షియస్నెస్ అన్నీ తొందరపడొద్దు అని ప్రభు చెప్తున్నాడు. చింతించొద్దు అని ప్రభు చెప్తున్నాడు. కంగారు పడొద్దు. నా ప్రభు ఉన్నాడు, నన్ను బలపరుస్తాడు, నా అవసరతలు తీరుస్తాడు, నన్ను నడిపిస్తాడు, నాకు సహాయం చేస్తాడు అనే గ్రహింపు మనం కలిగి ఉండాలి. అందుకే
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను, వినండి. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. దేనిని గురించి చింతపడకుడి గాని మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. మీరు ఏ విషయం చింతపడొద్దు, ఏ విషయంలో కంగారు పడొద్దు, మీ విన్నపాలను దేవునికి తెలియచేయండి. ఏంటి మన చింత? ఇవాళ మనుషుడికి ఒకటే చింత అండి, ఫైనాన్షియల్ ప్రాబ్లం. డబ్బు విషయంలో మనుష్యుడు ఆత్రత పడిపోతున్నాడు, భయపడిపోతున్నాడు బిల్లులు కట్టడానికి. ఆమె సాధారణమైన వాళ్ళు. మీరు అనుకుంటారేమో ధనవంతులకి ఏం లేదని, వాళ్ళకున్న అప్పులట సామాన్యుడు కూడా ఉండబట్టండి. అంత ధనవంతులైంది కూడా వాళ్ళు ఆ అప్పు ఈ అప్పు చేసి ఇక్కడదక్కడ అక్కడదిక్కడ పెట్టి ఇంత చూపిస్తారు. కానీ చివరికి ఒక్కొక్కసారి చూడండి, అంత గొప్ప ధనవంతులు కూడా జీరో బ్యాలెన్స్కి వెళ్ళిపోతున్నారు, ఆ అప్పులు కట్టలేక పారిపోతున్నారు. డబ్బు 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 గురించి చింతించడం ఎందుకు? ఎప్పుడు ఏది కావాలో మనకి ఇస్తాడు అన్న విశ్వాసం ఉండాలి. చాలా మందికి తిండి గురించి కూడా చింత. ఏం తిద్దుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకొందుమా. ఏంటండి, కొన్ని పప్పన్నం తిని గట్టి రాయిలాగా ఉండేవాళ్ళు మనుషులు. ఒక సామాన్యమైన ఆహారం భుజించినప్పటికీ ఆరోగ్యంగా ఉండేవారు ఆ దినాల్లో. వాళ్ళు ఎన్ని రెస్టారెంట్లో చూడండి, ఎన్ని రకాల ఫుడ్డో చూడండి. చైనీస్, అమెరికన్స్, పెద్ద పెద్ద బ్రాండ్స్. ఒక్కొక్క చోటకు వెళ్తే ఎన్ని కలిపి ఉంటాయి. ఏది కావాలో మళ్ళీ వాళ్ళకి ఒక ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోమంటున్నారు. ఎన్ని రకాలు ఉన్నాయో చూడు, ఇందులో వేసి చూసుకోవాలి. ఇది తినాలా, చికెన్ తినాలా, మటన్ తినాలా, ఇంకొకట ఇదా అదా, ఇది ఇది అది అని. తినేది 15 నిమిషాలు అయితే చూస్ చేసుకోవడానికి 1 అవర్ ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారండి. ప్రయాణం తిండి కొరకు గంటసేపు ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు. నీ ఆతృత అంతా తిండి కొరకే, ఆతృత అంతా సంపాదన కొరకే. ఏం తిందుమా, ఏం ధరించుకొందుమా. ఇవాళ వస్త్రాల గురించిన ఆతృత ఇంకా మనుషుణ్ణి ఏ గెటప్లోకి రావాలా, ఏ ఫ్యాషన్ ఫాలో చేయాలా, ఏ మ్యాచింగ్స్ చూసుకోవాలా, ఎన్ని కొనుక్కున్నా ఇంకా తృప్తి లేని వారిగా, ఎన్నున్నా ఏదేసుకోవాలో తెలియని పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ అవుతూ గందరగోళం చేసుకునేవారిగా ఎందరో ఉన్నారన్నది వాస్తవమే కదా. ఏం తిందుమా, ఏం ధరించుకుందుమా, ఏం సంపాదించుకుందుమా. రేపటికి కావలసిన దాన్ని ఇవాళే వర్రీ అవ్వటం ఎందుకు? ఏనాటి కీడు ఆనాటికి చాలు, రేపటి గురించి చింతించకూడదు అని ప్రభు చెప్పాడు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా చూడండి డిస్కౌంట్స్ అని వేస్తూ ఉన్నారు. 50% డిస్కౌంట్, అప్ టు 70% డిస్కౌంట్. తీరా షాప్లోకి వెళ్తే 1-2 ఉంటాయి 70% డిస్కౌంట్కి. కానీ వన్స్ యు ఆర్ అట్రాక్టెడ్ దేర్, యు ఆర్ టెంప్టెడ్ టు బై సంథింగ్. అవసరం లేని వాటిని. ఇంకా విచిత్రం, ఈ రోజుల్లో కొత్త పద్ధతి గమనిస్తున్నాను నేను. బై 1 ఇంత శాతం, బై 2 ఇంత శాతం, 3 కొనుక్కుంటే 50% అంటాడు. మనకు కావాల్సింది ఒకటే, కానీ డిస్కౌంట్ అట్రాక్షన్తో అనవసరంగా మరిన్ని కొనుక్కొని వాటి బిల్లులు కట్టలేక, ఆర్థికంగా ఇబ్బంది పడుతూ, వాటిని దాచుకోలేక ఎన్ని రకాలుగా ఒత్తిడికి గురైపోతున్నాడు మనుషులు. వస్తువులు కొనుక్కోవటం గొప్ప కాదండి, వాటిని మెయింటైన్ చేయటం గొప్ప. ఇంటి నిండా వస్తువులు ఉండటం ముఖ్యం కాదు, అవి ఏవి ఉపయోగించుకుంటున్నామో అన్నది చాలా ముఖ్యం. ఈ రోజుల్లో మనుషుడు అనవసరమైన ఒత్తిడికి చోటిస్తూ అనవసరమైన చింతతో నిండిపోతున్నాడు. దేని విషయమై మీరు చింతించకండి, మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అందుకే నేను ఎప్పుడు చేసేది, మీకు చెప్పేది ఏంటంటే, ఏది కొనుక్కోవాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏది తినాలన్నా,
దేవుని సన్నిధిలో ముందుగా చెప్పండి, దేవుణ్ణి అడగండి. అంటే బట్టల షాప్కి వెళ్ళి లేకపోతే హోటల్కి వెళ్ళి అక్కడ పెద్ద ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ప్రభువా, నీ ముందు పెట్టిన ఆహారాన్ని పరిశుద్ధపరచమని ప్రార్థించు అని ప్రభు చెప్పాడు. దేవా, నాకు సరైనటువంటి జ్ఞానం దయచేయి, ఇది అవసరమా, నీ చిత్తమైతే దీనిని నేను పొందుకున్నట్టుకు సహాయం చేయమని అడగండి, దీన్ని కొనటానికి సహాయం చేయమని అడగండి. ప్రార్థనలో దేవుని సన్నిధిలో పెట్టి మీరు కారు కొన్నా, ఒక ఇల్లు కట్టినా ఆ అప్పులు మిగిలిపోవండి. అది మీకు వేదనగా పోరాటంగా ఉండదు. ఈ చిన్న చిన్న విషయాలు కాదు, ఇప్పుడు చాలామంది ఆస్తులు సంపాదించుకోవాలి, ఇల్లులు కట్టుకోవాలి, మాలాంటి పాస్టర్లు పెద్ద పెద్ద చర్చిలు కట్టుకోవాలి. వాటిని మెయింటైన్ చేయటం ఎంత కష్టమో. ఎన్ని ఇతర దేశాల్లో ఉన్న మందిరాలు ఇవాళ మెయింటైన్ చేసేవాళ్ళు లేక, ఆరాధించే భక్తులు లేక వెలవెలబోతున్నాయో, అమ్మివేయబడుతున్నాయో అని చూసినప్పుడు విచారం కలుగుతుంది. దేవుని సన్నిధి ఎక్కడ 2-3 ఉంటే అక్కడ నేను ఉంటానని చెప్పిన ప్రభు మాట నమ్మినవాడు తన సమయంలో మనకు కావలసినవి సమస్తము దయచేస్తాడని విశ్వసించిన వాడు కలవరపడడు, కంగారు పడడు, ఆత్రత పడడు. నువ్వు ఆత్రపడటం వల్ల ఆత్రపడి కోప్పడుతున్నావు. దానివల్ల నీ ఆరోగ్యం పాడైపోతుంది, నీ పేరు చెడిపోతుంది, నీ వ్యక్తిత్వాన్ని ఎవరు నమ్మటంలా. వాడు కోపిష్టిరా, వాడు ఉత్కృష కలిగినట్రా అని నిన్ను తీసి పడేసేటట్టుగా కారణమవుతుంది. ఏ రోజుకి ఆ రోజు బతుకుతాం. గడియారం ముళ్ళు చూడండి ఎలా తిరుగుద్దో, ఎప్పుడెప్పుడు ఒక్క సెకండ్ అవుద్దో అప్పుడే ఒక తిప్పు, ఒక తిరుగుడు 1 మినిట్స్ అయితే 1 మినిట్, అవర్స్ అయితే 1 అవర్. రోజులో ఇన్ని గంటల సార్లు తిరగాల, ఇన్ని నిమిషాల సార్లు తిరగాల, ఇన్ని సెకండ్లు నేను గుండ్రంగా తిరగాల అని అది తలస్తేనట భయపడిపోతుందట. కానీ అది నడుస్తూ ఉంటుంది. దేవుని కృప మనకు తోడై ఉన్నప్పుడు మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు మనల్ని వెంటాడతాయి. దేనిని గురించి చింతించకండి. నీ ఆరోగ్యాన్ని గురించి చింతించకు, నీ ఆస్తిని గురించి చింతించకు, నీ కుటుంబముని గురించి చింతించకు, నీ వ్యాధిని గురించి చింతించకు. మీ దేహమును దేవుని ఆలయమై ఉన్నామని మీరు ఎరుగరా? దేవుడుగా ఆలయాలుగా ఇచ్చిన ఈ దేవాలయాలుగా నీవు కాపాడుకుంటే, దేవుడు నీ హృదయంలో నివసిస్తే ఏ అపాయము నీకు రాదు, ఏ వ్యాధి నీకు అంటదు, ఏ రోగం వచ్చినా నిన్ను మరుక్షణంలోనే స్వస్థపరచగలిగిన ప్రభువు మనకున్నాడు. రోగం వచ్చిందా భయపడిపోకండి, మొరపెట్టు, స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నమాట. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది విశ్వసించు. ఆర్థికమైన ఇబ్బందులు వచ్చినాయా, ఇది ఎలా అది ఎలా అనే ఆలోచనలు వస్తున్నాయా, యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును, నా ప్రభువు చూసుకుంటాడు, నా ప్రభువు సహాయం చేస్తాడని విశ్వసించు. తొందరపడద్దు, బాధపడద్దు, ఆతురపడద్దు, చింతపడద్దు. ప్రభువు పాదాల చెంత కూర్చో. ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు, ఏది కంగారు పడలేదు. ఆయన నా యొద్దకు వచ్చి నేర్చుకోమంటున్నాడు. ఆయనతో నడుస్తూ ఉండగా ఆయన మాటల వలె మన మాటలు పవిత్రపరచబడినప్పుడు, ఆయన నడత మన జీవితాల్లో కనబడినప్పుడు మనల్ని చూచిన వారు మనలో క్రీస్తును చూడగలుగుతారు. మీ నిమిత్తమై ఆయన చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీ విన్నపములను ఆయనకు తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండను. అప్పుడు క్రీస్తు ఇచ్చే సమాధానం మీ హృదయంలో ప్రశాంతతనిస్తుంది, మీ తలంపులలో సమాధానాన్ని కలుగు చేస్తుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎన్నో విషయాలలో దినదినము కొత్త విషయాలలో మేము చింతించవలసి వచ్చిన పరిస్థితులు కలుగుతున్నాను. చింత యావత్తు భరించే ప్రభు ఉన్నాడని
చింతలు తీర్చే క్రీస్తు మాకున్నాడని, అనుదినము ఆయన మా భారములను భరిస్తున్నాడని విశ్వసించుటకు, మా ప్రార్థన విన్నపములతో మా చింత యావత్తు నీ పాద సన్నిధికి తెచ్చి విడిచి, నీవు సమస్తము చక్కగా చేయగలిగిన దేవుడివని, మమ్మను విడువని ఎడబాయనన్న ప్రభువుగా ఉన్నావని, మా హృదయాలు సేద తీరుస్తావన్న విశ్వాసముతో నీవిచ్చు సమాధానం పొందుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడయుండునుగాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు విన్నపములు 954041 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షాలు మేము ప్రార్థిస్తున్నాం. ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి మీ ప్రార్థనా విన్నపాలు వాట్సాప్ ద్వారా తెలియచేయండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలబరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనదిగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు కల్వరి ప్రతిధ్వని సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న వారికి, కల్వరి దర్శనం టీవీ ప్రోగ్రామ్స్ ఆలకిస్తున్న వారికి, కల్వరి ప్రేమధార పాఠకుల కొరకు ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాకపోయినా మీరందరూ వస్తారని, మనందరము కలిసి దేవుడు చేసిన మేలు తలంచి ఆయన స్తుతించుటకు, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రార్థించుటకు ఎంతో ప్రార్థనాపూర్వకంగా మేము బెంగళూరు వస్తున్నాం. మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. గుండూరావు ఆడిటోరియం, నియర్ మంత్రి మాల్, శేషాద్రిపురం, బెంగళూరు. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 954041 నెంబర్కి ఒక వాట్సాప్ పెట్టండి, లేదా 89393939 నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోనండి. గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు బెంగళూరులోని గుండూరావు స్టేడియంలో 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.